మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం టేస్టీ జామ్ చూడబోతున్నాం. అదేంటంటే జామకాయ జామ్. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగా చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు జామకాయ జామా? అవునండి. సో జనరల్ గా మనకి రకరకాల జామ్స్ బయట దొరుకుతుంటాయి కానీ ఈ జామ్ పండు ఫ్లేవర్ లో దొరకదు కదా, అందుకే నేను చూస్తున్నాను. యా సో మనకి అంటే కొంచెం మనకు పండువి దొరికినప్పుడు సో వాటితో మనం జామ్ కూడా అంటే జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. జామకాయతో కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో అంటే రెగ్యులర్ గా ఒకటే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా మార్చి ఇస్తూ ఉంటే కూడా పిల్లలు తీసుకుంటారు కదా. సో కొంచెం టైం పడుతుంది. అంటే ఏ జామ్ చేసుకున్నా మనకు మినిమం టైం అయితే పడుతుంది. సో మంచి టేస్టీగా వచ్చి జామ్. ఓకే అండి, మరి జామకాయ జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జామకాయ జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జాంపండు ముక్కలు 2 కప్పులు, పంచదార 1 కప్పు, సోడియం బెంజాయిడ్ చిటికెడు, నిమ్ముప్పు 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజుగారు జామ్? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ జాంపండు ముక్కల్ని మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో పైన స్కిన్ తీసేసి లోపల గింజలు కూడా తీసేసి ఓన్లీ ఆ గుజ్జు ఒకటి మనం వాడుతున్నాం. సో గింజలు ఉంటే కూడా మళ్ళీ అంతా ఒక బరగ్గా అయిపోతుంది. ఆల్రెడీ ఈ స్కిన్ కొంచెం బరగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మెత్తగా పేస్ట్ లా చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా మెత్తగా అయిపోవాలి. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ సో దీంట్లో వేసి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అంటే బేసిక్ గా జామ్ కి ఎప్పుడైనా కొంచెం దాంట్లో ఉన్న తడి ఇది అయిపోయేదాకా మనము వేయించుతూనే ఉండాలి. అంటే మెయిన్ మనకి ఇంకా జామ్ లో పని అదొకటే మెయిన్ పని. అక్కడే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఏ జామ్ తీసుకున్నా మన మెజర్మెంట్ ఏంటంటే సో మనం తీసుకునే ఈ పల్ప్ ఎంత అయితే ఉందో దానికి ఈక్వల్ గా పంచదార తీసుకుంటాం. ఇదంతా కూడా కొంచెం దగ్గరికి రావాలేమో కదా. అవునండి. ఓకే. కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందా రాజు గారు? మనకి ఇలాగే ఉంటుందా? కొంచెం లైట్ గా అంటే డార్క్ బ్రౌన్ వస్తుంది. ఓకే. సో అది కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు మనము పంచదార యాడ్ చేసుకోవాలా? ఓకే. సో టైం ఉంది కాబట్టి మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా పాటించండి. జీలకర్రని పొడిలాగా చేసి దాంట్లో పంచదార కలుపుకొని తింటూ ఉండాలి. ఇలా 15 రోజుల పాటు చేసినట్లయితే కీళ్ల నొప్పుల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా అండి. జామకాయ పేస్ట్ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది. స్మెల్ చాలా వస్తుంది. యాక్చువల్ గా ఈ జామ్ మన ఇంట్లో చేసుకుంటే 3-4 గిల్ల వరకు స్మెల్ వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే జామకాయలే అంటే పండిన తర్వాత చాలా స్మెల్ ఉంటుంది. చిన్నప్పుడు ఏంటంటే కొంచెం దాచిపెట్టుకుంటే ఆ స్మెల్ పట్టించేది ఈజీగా. సో దీంట్లో పంచదార. ఓకే. జామ్ కి ఉండటానికి ఇంగ్రీడియంట్స్ తక్కువే గానీ మెయిన్ టైం ఇది కొంచెం ఇది అవ్వడానికే కాస్త పడుతుంది. ఓకే. కలర్ అంతా చేంజ్ అయిపోయింది. కొంచెం ముదురు వస్తుందని చెప్పాను కదా. సో ఇలా కొంచెం మనకు పేస్ట్ లా వచ్చేసి కొంచెం జెల్లీ లా వస్తుంది కదా. అవును. అంటే బేసిక్ గా కొంచెం ఆ వేడి తగ్గిన తర్వాత మనకి కొంచెం గట్టి పడుతుంది. సో ఇప్పుడు దీంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేద్దాం. ఓకే. బౌల్లో కొద్దిగా నిమ్మప్పు, ఒక చిటికెడంతా సోడియం బెంజోయేట్. ఓకే. సో వాటర్ తోనే కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా వాటర్. సో ఈ సోడియం బెంజోయేట్ దేనికి రాజు గారు? అంటే ఇది నిల్వ ఉండడానికి. మనకి ఇది షాప్స్ లో దొరుకుతుంది కదా? దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. సో మనం తీసుకునే క్వాంటిటీకి ఎంత వాడుకోవాలని చూసి వేసుకోవాలి.
సో ఎలాగో ఆ ప్యాక్ మీద కూడా మెన్షన్ చేస్తాడు కదా వాడు, అంటే దేనికి ఎంత వేయాలి అనేది. సో దాన్ని బట్టి మనము తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేస్తాం. సో నిమ్మకు కూడా కొంచెం ఆ రవ్వలు లేకుండా బాగా మెల్ట్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. సో ఇవి మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారితే మనము డబ్బాలో పెట్టేసుకుంటే మనకి గట్టిపడిపోతుంది. ఓకే. సో ఇది నిల్వ చేసుకునేప్పుడు కూడా ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాటిల్స్ లో తీసుకొని, సో బాటిల్లో కూడా తీసుకునేప్పుడు అడుగున ఒక గుడ్డ పెట్టుకోవాలి లేదా చెక్క లాంటిది. ఓకే. సో ఇలాంటి మార్బుల్ లాంటివి కాకుండా కొంచెం చెక్క లేదా ఏదైనా గుడ్డ వేసేసుకొని సో దాంట్లోకి తీసేసుకొని కొంచెం లైట్ గా వామ్ గా ఉన్నప్పుడే మనం లిడ్ పెట్టేసి టైట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత కూల్ అవుతుంది, అప్పుడు ఓపెన్ చేస్తాం. ఎస్. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో అయితే కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే. టొమాటోస్ తో చులిప్స్ చేస్తాను, చాలా సింపుల్. దీనికి ఆల్రెడీ కొంచెం ఆ థిక్నెస్ వచ్చేస్తుంది, చల్లబడుతూ ఉంటే వచ్చేస్తుంది. కొంచెం మీడియం సైజ్ అంటే మనకు ప్లేట్ సైజుని బట్టి మనం ఈ టొమాటోస్ తీసుకోవాలి. ఓకే. జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే. జస్ట్ అవుటర్ పార్ట్ ఫ్లవర్ లాగా. ఎస్. సో 2 డైమెన్షన్ లో మనకు కనిపిస్తుంది మనం డిస్ప్లే పెట్టుకుంటే. సో 3 డైమెన్షన్ లో కావాలనుకుంటే ఏదన్నా మనం బాస్కెట్ లో వీటిని మనం అలా గుచ్చేసి పెట్టేసుకుంటే సో ఫుల్ తీసేసుకోవాలి. అప్పుడు ఇలా ముక్కలుగా హాఫ్ చేయకుండా ఫుల్ గా పెట్టేసుకుంటే 3D లో చాలా బాగా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో లీవ్స్ లో పెట్టడానికి క్యాప్సికమ్. ఓకే. డైమండ్ షేప్ లో కట్ చేస్తానండి. ప్లేట్ ఇస్తారా? సో తోటకూర కాడలు స్టెమ్స్ కాడల్లాగా. ఓకే. సో మనకు అందుబాటులో ఉన్న ఏ కాడలు అయినా తీసుకోవచ్చు. ఎస్. కొంచెం ఫ్లాట్ గా ఉంటే బాగుంటుంది. ఓకే. సో జస్ట్ ఒక్కొక్కటి మనం ఇలా పెట్టేసారండి. సో అక్కడక్కడ ఇలా లీవ్స్. ఓకే, నైస్. ఓకే. సో ఇప్పుడు జామ్ దాంట్లోకి బౌల్లోకి తీసేసుకున్నాం. బేసిక్గా ఇలా న్యాచురల్ కలర్తో కూడా బాగుంది. సో ఇంకొంచెం సేమ్ బయట కొనుక్కున్నట్టు మనకు అలా ఉండాలి అంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవాలి. కాకపోతే అది అంత అవసరం లేదు కాబట్టి చక్కగా
ఇలా న్యాచురల్ గా వదిలేస్తే మనం ఇంట్లో చేసుకున్నవి ఆ న్యాచురల్ ఫీల్ తో బాగుంటాయి. ఇదిలా ఉంటే ఏదో హల్వా కూడా తినేయచ్చు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ స్వీట్ గా ఉంటుంది ఎందుకంటే షుగర్ యాడ్ చేసాం కదా. అయితే చపాతీలు ఇట్లాంటివి ఏమన్నా చక్కగా అట్లా స్ప్రెడ్ చేసి రోల్ చేసుకొని తింటే బాగుంటుంది. జామకాయ జామ్ రెడీ. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి జామ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జామకాయ జామ్ తయారు చేసే విధానం. ముందుగా జాంపండు ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో జాంపండు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కరిగించిన నిమ్ముప్పు, కరిగించిన సోడియం బెంజాయిట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే తడి లేని సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. అంతే, జామకాయ జామ్ రెడీ.